నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 613 సర్పంచ్ స్థానాలకు 71 ఏకగ్రీవం కాగా మిగిలిన 542 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. నల్గొండలోని 10 మండలాల్లో 244 స్థానాలు, సూర్యాపేటలోని 8 మండలాల్లో 158 స్థానాలు, యాదాద్రిలోని 5 మండలాల్లో 140 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 613 సర్పంచ్ స్థానాలకు గాను 71 ఏకగ్రీవం కాగా మిగిలిన 542 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఎలా జరుగుతున్నాయి అక్కడ ఎన్నికల పోలింగ్, అక్కడ భద్రతా చర్యలు ఎలా చేపడుతున్నారు? రైట్ సారిక, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 542 పోలింగ్ కేంద్రాల్లో అయితే ఈ రోజు స్థానిక పౌరు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనం ఈ రోజు సూర్యాపేట జిల్లా మునగాల పోలింగ్ బూత్ వద్ద అవుతున్నారు. మార్నింగ్ మాక్ పోలింగ్ ఏదైతే ఉంటుందో మాక్ పోలింగ్ అయిపోగానే మహిళలు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే వృద్ధులు ఏదైతున్నారో వృద్ధుల్ని కూడా ప్రత్యేక వాహనాల్లో తీసుకువస్తూ ఇక్కడ ట్రీ సైకిల్ ద్వారా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేలాగా అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే 542 గ్రామ పంచాయతీలకు నేడు పోలింగ్ అయితే జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉంటుందో అధికారులు సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వృద్ధులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రీ సైకిల్ కావచ్చు, ప్రత్యేక వాహనాలు కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మొత్తం 613 గ్రామ పంచాయతీలకు గాను 71 ఏకగ్రీవం అయ్యాయి. అలాగే మిగిలిన 542 గ్రామ పంచాయతీలకు అయితే నేడు పోలింగ్ జరుగుతుంది. నల్గొండ జిల్లాలో 10 మండలాల్లో 244 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. అలాగే సూర్యాపేట 8 మండలాల్లో 158 పోలింగ్ బూత్లు, అలాగే యాదాద్రి జిల్లాలో 5 మండలాల్లో 142 గ్రామ పంచాయతీలకు అయితే ఈ రోజు పోలింగ్ సజావుగా జరుగుతుందని చెప్పవచ్చు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు పోలింగ్ సజావుగా జరిగేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు పోలింగ్ ఏదైతే ఏర్పాటు చేశారో పోలింగ్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగానే అధికారులు ముఖ్యంగా ఏజెంట్లు ఏవైతే చెబుతారో ఏజెంట్లకు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ లో అసలు ఓటు ఎలా వేయాలి, ఓటర్స్ ఎవరిని ఎలా గుర్తుపట్టాలని చెప్పేసి మొదటగా మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ అనంతరం పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అయింది. ఇది మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ ఉంటుంది. 1 తర్వాత 1 గంట రెస్ట్ ఉంటుంది. అలాగే 2 గంటలకు మళ్ళీ కౌంటింగ్ చేసే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సెంటర్ల వద్ద ఇలా ఏర్పాటు చేశారు. ఎవరి గుర్తు ఏంటి, వాళ్ళ గుర్తు ఎలా ఉంటుంది అని చెప్పేసి అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు కొంతమంది ఓటర్స్ అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అలా అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు, పోలింగ్ ఎలా జరుగుతుంది, అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు? ముఖ్యంగా 10-15 రోజుల నుండి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినట్టు నుండి అభ్యర్థులు అయితే ముఖ్యంగా ప్రచారం చేశారు. సో ఇరు పార్టీలు ప్రచారం చేశారు. సో ఇక్కడ అంటే పోలింగ్ వచ్చేటప్పుడు మీకు ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చారు అధికారులు? మీకు అంటే నేను ఇప్పుడే వచ్చిన సో మొత్తంగా ఏదైతే పోలింగ్ స్టార్ట్ అవుతుందో ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగానే మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ అనంతరం పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ రోజే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంటుంది. కొంతమంది ఉన్నారు అలా ఎక్కడ నుండి వచ్చారు అంటే ఈ పోలింగ్ బూత్ ఏ ఊరు, ఇది ఎలా పోలింగ్ నిర్వహిస్తున్నారు, అధికారులు ఎలా ఏర్పాటు చేశారు? ముఖ్యంగా వృద్ధుల మహిళల కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు? మంచిగా
సో మొత్తంగా అయితే ఇది పరిస్థితి. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 542 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 542 పోలింగ్ బూత్లకు అయితే ఈ రోజు పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట ఎస్పీ నరసింహ వచ్చి ఇక్కడ విజిట్ చేశారు. ఎవరు కూడా అంటే పోలింగ్ బూత్ లో వద్ద ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా బాణసంచ సంబరాలు ఏవైతే ఉంటాయో బాణసంచ కూడా చేయకూడదు అని చెప్తున్నారు. అంటే ఈ బాణసంచ ఏదైతే ఉంటుందో బాణసంచ చేసిన వారి మీద సంబరాలు చేసిన ముఖ్యంగా క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పేసి సూర్యాపేట ఎస్పీ నరసింహ చెప్తున్నారు. అలాగే యాదాద్రి జిల్లాలో కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ వచ్చి కొన్ని పోలింగ్ సెంటర్లని విజిట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సూర్యాపేట ఎస్పీ నరసింహ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శంకర్ తో శంకర్ ప్రెగ్నెంట్. రైట్, థ్యాంక్ యూ శంకర్.